మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. నిన్న పోలింగ్ సందర్భంగా నిర్మెటెడ్ డివిజన్ యాప్రాల్లోని బూత్ వద్ద మైనంపల్లి అతని అనుచరులతో కలిసి తనపై దాడి చేశారని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కరంచంద్ ఫిర్యాదు చేశారు. పోలింగ్ జరుగుతుండగా మైనంపల్లి అనుచరులతో నెంబర్ ప్లేట్ లేని కార్లలో వచ్చి కర్రలతో దాడికి తెగబడ్డారని జవహర్ నగర్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. దీంతో మైనంపల్లి అతని అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కరంచంద్ గారి మీద ఏదైతే దౌర్జన్యం జరిగిందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. విమర్శలలో అనేక మంది విమర్శించారు. ఒక కరంచంద్ని మీదనే దాడి చేసిండంటే ఆయన ఒక ఎస్సీ అనే కదా నువ్వు దాడి చేసింది. రాజకీయంలో అది కామన్, విమర్శిస్తారు. ఉన్నది లేనిది లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు అనేక రకాలుగా విమర్శిస్తారు. అది రాజకీయం. అది కానీ రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకొని దాడులు చేస్తుంటే ఏంటిది? కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది దౌర్జన్యం, ఇది ఒక అట్రాసిటీ. కాబట్టి ఎటువంటి పరిస్థితులైనా అట్రాసిటీ కేసులు తీసుకొని ఇమీడియట్గా మరి ఏసీపీ తోటి చర్యలు ఎంక్వైరీ చేయాలా. మరి రాచకొండ కమిషనర్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, వెంటనే దీనిపైన యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ టేబుల్ కానీ మాట్లాడుతున్నాం, పిల్లలు నిలబడితే అంతే 40% అయింది, 20% అయింది చెప్తున్నారు. మాట్లాడుతుంటే సడన్లీ మైనంపల్లి హనుమంతరావు బుర్రబన్ వచ్చాడు. బుర్రబన్ రాగానే బండి ఆపిండు. మైనంపల్లి దిగిండు. ఆ సతీష్ అని మల్కాజ్గిరిలో ఉంటాడు, ఆ సతీష్ అని ఆయన దిగిండు. మోన్పల్లి ఆనంద్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన వెంబడి ఇంకా 2-3 గుర్తు తెలియని వాళ్ళు దిగిండు. దట్ మన 5-6 మంది దిగి టేబుల్ నూకేసి నా మీద టేబుల్ నూకేసి నేను కింద పడ్డా. ఇక నా నేసే వరకు మా పిల్లలు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు కుర్చీలు తీసి కొట్టే వరకు వాడు మైనంపల్లి వాడు ఎమ్మెల్యే చేసిండు. ఆయనకి ఏం బుద్ధి ఉందో ఏమో. ఆ సతీష్ గాడు వాడు మోన్పల్లి ఆనంద్ కట్టెలు పెట్టుకొని వచ్చింది. పెద్ద పెద్ద కట్టెలు. ఈ కట్టెలు తీసుకొని కొడుతూనే ఉన్నారు కట్టెతో. అరే ఇదేం సంస్కారం? ఏదైనా నువ్వు ఉంటే ఆపాలి, దిగాలి, మాట్లాడాలి. ఆ సంస్కృతి లేదు. దిగుండు దాన్ని కొట్టుడు మళ్ళీ ఎక్కి ఉరుకుతూనే ఉన్నాడు.